ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి రంగస్థలంలో ఎక్కడెక్కడో ఉన్నటువంటి మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులను మీ ముందుకు తెస్తున్నటువంటి ఛానల్ మన తేనె తెలుగు ఛానల్. మరి ఈరోజు కర్నూలు పట్టణంలో ఉన్నటువంటి ఒక కళాకారిని కలవాలని ఈరోజు ఇక్కడికి వచ్చాం. మరి మేడం గారు ఈరోజు మన శతాది కళాభిషేకంలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా చూసి మమ్మల్ని ఆదరించాలని, ఇట్లాంటి కళాకారుల్ని కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. మేడం నమస్కారం. నమస్కారం అండి. మరి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మన ప్రేక్షకులకు తెలియజేసుకోండి. నా పేరు అరుణకుమారి. మా నాన్నగారి పేరు చెన్నయ్య, మా అమ్మగారి పేరు కమలమ్మ గారు. నేటివ్ ప్లేస్ కర్నూలులో ఉంటున్నా. నేను పుట్టి పెరిగింది అనంతపురం. ఓకే ఓకే, అనంతపురం వాస్తవ్యులకైతే. ఓకే మేడం, మరి ఈ శతాది కళాభిషేకాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం మేడం. సరే సార్. దానికన్నా ముందు ప్రార్థనా గీతి కన్నా మా అమ్మగారు పాదాభిషేకం చేయాలని చాలా కోరికగా ఉంది. చాలా సంతోషం మేడం, పాదాభిషేకం చేయాలని. నిజంగా మన కళాభిషేకంలో తన తల్లి అంటే జన్మనిచ్చినటువంటి తొలి గురువు అయినటువంటి తల్లికి పాద పూజ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేది చాలా మంచి విషయం. మరి ఆ కార్యక్రమాన్ని మీరు చేయండి. దావై శుక్ర చిన్నవి
ఇవి దానన్నా ఉన్నా ఇక్కడ చూడు అక్షంతలు తీసుకురా ఇంట్లో దేవుని రూమ్ వయసు అక్షంత దాని కాలు మొక్కుదురు అమ్మమ్మ ఈడ ఉన్నానులే చాలా సంతోషం మేడం. మీరు మీ మాతృమూర్తిని తొలి పూజలో ఆమెకు పాద పూజ చేసుకొని ఈ శతాధిక కళాభిషేకాన్ని మీరు ప్రారంభించడం చాలా అద్భుతం. ఎందుకంటే అందరికీ ఇటువంటి అవకాశం రాదు. మరి మీ కళారంగ ప్రస్తావన గురించి మన ప్రేక్షకులు తెలియజేయండి. ఎట్లా వచ్చినారు ఈ కళారంగంలోకి? అమ్మే మార్గదర్శి అని తెలిసింది, అమ్మ కూడా మంచి సీనియర్ నటీమణి అని, మరి చెప్పండి. మా అమ్మగారు కంటే మా తాతగారు దేవరాజు గారు, మా అమ్మమ్మ గారు రాజరత్నమ్మ గారు. వాళ్ళది మదనపల్లి దగ్గర చిన్న గ్రామము. అక్కడి నుంచి ఇక అనంతపురం వచ్చి సెటిల్ అయిపోయారు. వాళ్ళు మా పూర్వీకుల నుంచి మాకు కళారంగము ఉందన్నమాట. మా తాతగారు వాళ్ళ తాతగారు కూడా వాళ్ళు ఈ కళారంగం ఉందన్నమాట. వంశపారంపర్యంగా కళాకారులే. మా నాన్నగారు కూడా కళారంగమే. నాన్నగారు మా అమ్మగారు కమలమ్మ గారు. మా తాతగారి నుంచి మా అమ్మమ్మ గారి కాటి నుంచి మా అమ్మకు వంట పడింది. వాళ్ళు కళారంగం నుంచి వచ్చినారు. మా అమ్మ చిన్నప్పటి నుంచి బాలనటి నుంచే మా అమ్మగారు నటి అనమాట. మరి అదే ఇదితో కూడా నన్ను మా అమ్మ మొన్న ప్రజెంట్ గా చెప్పింది, 10 రోజుల పాపనే నిన్ను ఉయ్యాల్లో బాలవర్దిగా వేసాను అని. 10 రోజుల పాప బాలవర్దిగా నిన్ను స్టేజ్ లోకి తీసుకెళ్ళాము అని చెప్పింది. రేపు ప్రశ్నించే ముందు రోజే నాటకం ఆడొచ్చి నన్ను ప్రసవం చేసిందంట మా అమ్మగారు. అంటే గర్భిణీగా ఉండి కూడా నాటకాలు ఆడినారు. రేపు ప్రసవం అవుతానంగా రోజు కూడా నాటకం ఆడిచ్చిందంట అమ్మగారు. అటువంటి మహాతల్లి కడుపున పుట్టడము, మా నాన్నగారు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ గా ఉండి నాన్న ఎస్ఏ పోస్ట్ కి వచ్చి నాన్న కాలం అయిపోయారు. అమ్మ కష్టంతోనే మేము
ఇంత వాళ్ళమైనాం అనమాట. వృద్ధిలోకి వచ్చినాము. పిల్లప్పటి నుంచి కూడా లోహిదాసుడి వేషం కాటి నుంచి కూడా అమ్మ నాటకాలకి ఎంట పెట్టుకుని పోయి నాటకాలు ఆడిస్తే. మీకు గురువులు ఎవరు? మా అమ్మగారి గురువు. మా అమ్మగారు గురువు అయితే బండ మీద పల్లి నాకు లోహిదాసుడి వేషం కాటి నుంచి టిఎం దేవి పెద్దమ్మ, మరి అనంతపూర్ లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళ పేర్లు నాకు గుర్తులేదు, అమ్మగారు చెప్తారు. టిఎం దేవి పెద్దమ్మతో బాగా హరిచంద్ర నాటకాల్లో బాగా ఆడేదాన్ని. లోహిదాసుడి వేషము తీసుకెళ్లేది నన్ను. మా అమ్మ మాతాంకన్య కళాకంట అయితే నన్ను లోహిదాసుడి వేషంగా తీసుకెళ్లేవాళ్ళు. అట్లా చదువుకి సున్నా పెట్టేసి ఇప్పుడు చదువుకు సున్నా పెట్టినారా? పిల్లప్పటి నుంచే చదువుకు స్వస్తి పెట్టేసి నాటక రంగంకి టిక్కు పెట్టారు. అంటే అట్లా కాదు, వాళ్ళు చిన్న పిల్ల కదా, లోహిదాసుడికి ఎవరు అన్నట్లా ఆ కమల అమ్మాయిని తీసుకురా అని చెప్పేవాళ్ళు. తీసుకెళ్లేదు అమ్మ అన్నమాట. చదువుకు సున్నా మనకు తెలియదు అసలు ఏ విషయం కూడా. నాకు వచ్చే టయానికి ఫస్ట్ నేను స్టేజీ నాకు 8 ఏళ్ళు అప్పుడు ఫస్ట్ మన బొమ్మేపర్తి నాటకం, బ్రహ్మగారి నాటకం ఫస్ట్ నాకు హార్మోస్ట్ గా ప్లే చేసిండేది ఇప్పుడు విశ్వనాథ్ వాళ్ళ నాన్నగారు అంటారే బండ మీద పల్లి రంగనాథం సార్ గారు. ఫస్ట్ నాకు హార్మోస్ట్ వాళ్ళ నాన్నగారు, ఆయన నాకు ఫస్ట్ బ్రహ్మగారి నాటకంలో వీరదాసు గోవిందాసు గురువు ఆయన ఫస్ట్. తర్వాత ఇంకా బ్రహ్మయ్య గారు అక్కడ మన అనంతపూర్ లో సుబ్బారావు సార్ గారు. ఫస్ట్ నేను అనంతపూర్ లో శాంతిమతి, అక్కడి నుంచి బ్రహ్మగారి నాటకాలు గోవిందమ్మ, అంకాలు, ఆదంపిక, అమ్మని చూస్తూ అవన్నీ ప్రజెంట్ అన్నమాట. అవన్నీ వేషాలు ఆడుకుంటూ ఫస్ట్ శాంతిమతి బుక్రా సముద్రంలో అన్నా. ఫస్ట్ శాంతిమతి 10 ఏళ్ల పాపప్పుడు. తర్వాత మన అనంతపూర్ లోనే ఇది పుల్లవిందల్నా ఇక్కడ పక్కన పిల్లిగుండ్లో ఏదో ఉంది చూడండి, అక్కడ అన్నాను సుభద్రసేను. ద్రౌపది మరి ఆక్లేట్ నరసింహల్లో ద్రౌపది ఫస్ట్ ఆయన ఆశీస్సులతో అమ్మ తీసుకెళ్లి ఆక్లేట్ లో ద్రౌపది వేపించింది. ఇట్లా 10 ఏళ్ల పాపనే పెద్ద వేషాలు అమ్మ వాళ్ళు హార్మోనిస్ట్ ఇంటి దగ్గరికి ఎప్పుడు వచ్చేవాళ్ళు. అంతకన్నా ముందు నాకు డాన్స్ నేర్పించింది మా అమ్మ. రాత్రి 1 గంట 12 గంటలప్పుడు సోము తాతగారు డాన్స్ నాకు. తప్లిస్టు రామకృష్ణ శంకర్ బాబాయ్ రాత్రి 11-10 గంటలకు వచ్చి వాళ్ళకి నిద్ర వచ్చేది కాదు. ఆ టైంలో కూడా వచ్చి నాకు వాళ్ళ రిహార్సల్ చేసి ఒక్కటే బల్ల మీద మా అమ్మ ఇట్లా బండ మీద గిరి దాటుకోకుండా నాది నిన్న ఆడిచ్చేది. అమ్మకి అప్పుడు 2-3 డాన్స్ పిల్లలు నేర్చుకోవడానికి వచ్చే వాళ్ళ ఇంటికి. అప్పుడు రాత్రి 1 గంట నుంచి తెల్లారుజామున 5-6 గంటల వరకు డాన్స్ ఆడిచ్చేవాళ్ళు. ఆర్కెస్ట్రా మీదనే, తప్లిస్ట్ హార్మోనిస్ట్ మీదనే. అమ్మ ఇంకొకటి మరి హార్మోనిస్ట్ తప్లిస్ట్ లేకుండా కూడా ఇట్లా తాళం వేసి నాకు ఇట్లా పాట హార్మోనిస్ట్ తప్లిస్ట్ వితౌట్ ఇట్లా నోటికి చెప్పించేది అనమాట. ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేపించేది. ఇప్పుడు ఆ ధైర్యంతోనే హార్మోనిస్ట్ లేకున్నా ఎవరున్నా కూడా ఏ హార్మోనిస్ట్ ఉన్నా కూడా ధైర్యంగా పాడగలుగుతున్నానంటే మా అమ్మగారు సెలవు. పాడాలంటే మా అమ్మగారు ఆశీస్సులు. ఇదనమాట. నాకు 14 ఏడుకే పెళ్లి చేసేసారు. మా అమ్మగారు మా అమ్మ తమ్ముడు డ్రైవర్, పాల్ డ్రైవర్ అన్నమాట. ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ అనంతపూర్ లో. ఆయన వాళ్ళ అన్న కొడుకు ఇచ్చారు. బాబు 10 ఏళ్ల 6 నెలల బాబుని. అప్పటి నుంచి ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండి నేను అమ్మ ఆశీస్సులతోనే ఈ పొద్దు ఇంత ఆర్టిస్ట్ అయినానంటే అమ్మ అండనే నాకు. ఓకే, చాలా సంతోషం మేడం. మరి మన ప్రేక్షకులకు మీ యొక్క గాత్రాన్ని వినాలని, ఆ సంగీతాన్ని కూడా ఆస్వాదించాలనేటువంటి కోరిక ఉంటుంది కాబట్టి ఒక మంచి పాటను పద్యాన్ని పాడండి. పాటను మొదలు పెట్టండి, ఎందుకంటే తబలిస్ట్ అందుబాటులో ఉన్నారు. అబ్బాయి పిలుస్తానే వచ్చాడు, చాలా సంతోషం. కృష్ణ కరుణతో మమ్మేలు స్వామి, స్వామి కరుణతో మమ్మేలు స్వామి,
కరుణతో మమ్మేలు స్వామి మము కనలేవా నీ దయరాదా మము కనలేవా నీ దయరాదా గిరిధర గోపాల దేవా గిరిధర గోపాల దేవా కరుణతో మమ్మేలు స్వామి స్వామి కరుణతో మమ్మేలు స్వామి నీ నామ స్మరణి నిరతము కొలుతూ నీ పద సేవయే నామది తలతూ నీ నామ స్మరణి నిరతము కొలుతూ నీ పద సేవయే నామది తలతూ సతతము నిన్నే స్మరించెదరా కృష్ణ సతతము నిన్నే స్మరించెదరా దరి చేరరావా దేవాది దేవా దరి చేరరావా కరుణాల బాల కరుణతో మమ్మేలు స్వామి స్వామి కరుణతో మమ్మేలు స్వామి చాలా సంతోషం మేడం. మరి మంచి చక్కని మన కరుణతో మమ్మేల స్వామి అనేటువంటి గీతాన్ని పాడి మన ప్రేక్షకులను అలరింపజేసినారు. మరి ఇప్పటి వరకు మీరు ఆడినటువంటి పాత్రల పేర్లు చెప్పండి. చెప్పినాం కదా సార్ ఇందాక లోహిదాసుడు కార్యవర్ధి వరకు మెయిన్ క్యారెక్టర్లు నేను మైనర్ వేషాలు ఆడుకుంటానే మెయిన్ క్యారెక్టర్ లకు వచ్చినాను. మైనర్ వేషాలు చిత్ర, కళాకంటి, మాతాంకన్య, మంజరి, బాలనాగమ్మలో లచ్చి, మంజరి, ఏమి ముత్తి కూడా మా దీంట్లో బ్రహ్మగారి నాటకంలో ముత్తి కూడా ఆడినాను. చంద్రమతి, చింతామణి, సత్యభామ, సంగు, బాలనాగమ్మ. బాలనాగమ్మ అయితే అనుకోకుండా 2 సార్లు ఆడాల్సి వచ్చింది అత్యవసరంగా. ద్రౌపది, శాంతిమతి, సుభద్ర, అన్ని పాత్రలు రాముడు రాముడు అది మా నాన్నగారి కోరిక అన్నమాట. నాన్నగారు చిన్న వేషాలు ఆడకూడదు అని ఆయన అభిప్రాయం అన్నమాట పిల్లప్పుడు. అంటే మనకు ఆ స్పందన తక్కువగా ఉంటుంది, ఆదరణ తక్కువ ఉంటుంది. ఒకసారి నాన్నగారు లెటర్లు రాసినారు అనమాట. చిన్న వేషాలు ఆడించొద్దు అమ్మాయిని, అన్ని మెయిన్ వేషాలు రాముడు, సత్యభామ, కృష్ణుడు ఆడలేకపోయినాను ఇంకా ఇంతవరకు. సత్యభామ, సంగు ఇట్లాంటివి ఆడాలా అని ఆయన కోరిక. సాధ్యమైనంత వరకు మా నాన్న కోరిక తీర్చానని అనుకుంటాను. చూసినారా మీ నాటకాలు? మా నాన్నగారు నేను స్టేజ్ ఎక్కే టయానికి నాన్నగారు పిల్లప్పుడు అన్న మైనర్ వేషాలు చూశాడు కానీ మెయిన్ వేషాలు ఇప్పుడు నాన్నగారిని చూపించలేకపోయినాను. ఆయన కోరికలు అయితే తీర్చగలిగినాను ఆయన పోయిన తర్వాత. మరి ముత్తు అంటే గుర్తుకొస్తుంది, ఈ మధ్య కొన్ని యూట్యూబ్ ఛానల్లో చూసినాను అనమాట. మంచి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులను ఉర్రూతలోగించేటువంటి కొన్ని పాటలు ఉంటాయి. అవును సార్. అక్కడి నుంచి ఏమన్నా పాట పాడతారా? ఇప్పుడు గుర్తులేదు సార్. అప్పుడు చాలా ఇప్పుడు నేను 14-15 ఏళ్ల వయసులో అన్నాను అవి. ఇప్పుడు అవే నాకు గుర్తులేవు. ఈ మాతాంకన్య పద్యం కూడా సరిగ్గా గుర్తులేదు నాకు. ఈ మెయిన్ వేషాలు నేర్చుకున్నాక అవన్నీ ఆలోచనలో ఏం లేవు. చిత్తరు అయితే కొన్ని గుర్తున్నాయి. కళాకంటి సీన్ లో అయితే కొన్ని ఉన్నాయి, అవి చెప్పండి. రెస్ట్ లేకుండా 30 రోజులు నాటకాలు, చిత్రాలు, కళాకంటి, మాతాంకన్య, మహాతల్లి రజనీ గారితో
నేను ఆడన చిన్న వేషాల మటుకు హేమలత గారి, విజయలక్ష్మి గారి, జయలక్ష్మి గారు, కోటేశ్వరరావు గారు, వెంకటేశ్వరరావు అన్న గారితో, ఆకుల అంకయ్య గారితో చిత్ర వేషాల మటుకు మహా నటీమణులతో వాళ్ళందరినీ చూసి ఎంతో నేర్చుకున్నాను. వాళ్ళందరూ నాకు గురువులతో సమానం. మరి అక్కడి నుంచి ఒక పాట పాడండి. ఏ పాట? చిత్రాల నుంచి. పద్మనాభము. ఒకసారి ఇక్కడ పద్మనాభం గారు ఒక 8 నాటకాలు ఆడిండు పద్మనాభంతో చిత్ర సినిమా యాక్టర్ పద్మనాభం. సుత్రిలతో ఆడాను. మాడ గారు వీళ్ళందరితోనూ చేసిన వాళ్ళు. అది పద్మనాభం గారికి చాలా ఇష్టం అట. ఆయన సినిమాలో పాటనే తనువు నీది, ఆ పాట పాడతాను. తనువు నీది మనసు నీది, తనువు నీది మనసు నీది, వేరే కోరేది ఏముంది స్వామి, తనువు నీది మనసు నీది, వేరే కోరేది ఏముంది స్వామి, తనువు నీది మనసు నీది. పువ్వులు ముడిచింది నీ కోసమేరా, మువ్వలు పలికింది నీ కోసమేరా, పువ్వులు ముడిచింది నీ కోసమేరా, మువ్వలు పలికింది నీ కోసమేరా, యవ్వనం పొంగెరా, యవ్వనం పొంగెరా, పొంగెరా పురుషు ములుసరా, తనువు మనసు పొంగింది మరులు లొలికింది, తనువు నీదే మనసు నీదే, మీరే పిలిచింది ఏముంది స్వామి, తనువు నీదే మనసు నీదే. చాలా ఏంటండి సార్ అది. ఈ వయసులో మీ అమ్మ మీకు చెప్పిస్తుంది, గుర్తు చేస్తుంది. గుర్తు లేదా అమ్మకు గుర్తున్నాయి? అమ్మ ఇప్పుడు కూడా ఏదన్నా నాకు సందేహం వస్తే అమ్మ కాడ పోయి కూర్చొని, అమ్మ ఇది ఎట్లా, ఇది ఎక్కడ పాడితే బాగుంటుంది, ఎట్లుంటే బాగుంటుంది అనే. అమ్మతో ఏమన్నా పాడిస్తారా? పాడతారు సార్, అమ్మ పాడుతుంది. పాడిస్తారా? పాడమ్మా ఏదన్నా. నాట్య కళా సుందరి, ఓ నాట్య కళా సుందరి, నవరాగల నయభోగల నయగారాల నవభోగల, నాట్య కళా సుందరి, ఓ నాట్య కళా సుందరి. చాలా సంతోషం మేడం. మరి అమ్మగారితో కూడా ఈ వయసులో, ఎంత వయసు అంటారు? 80 ఉంటాయి, 80 పైన. 80 పైన ఉన్నటువంటి ఈ వయసులో ఆమె పాడే ప్రయత్నం చేయడము, మీరు మర్చిపోతే దాన్ని గుర్తించడము, జ్ఞాపకం చేయడం అనేది చాలా సామాన్యమైనటువంటి విషయం కాదు. మరి ఎన్ని నాటకాలు అన్నారు ఇంతవరకు? సార్ నేను 31 రోజులు కూడా ఆడినాం నాటకాలు. ఒక్కొక్క రోజు 2 నాటకాలు కూడా ఆడొచ్చుంటాయి. అలా ఉన్నాయి. ఇన్నని
చెప్పలేను నేను నాటకాలు. గుర్తుకులే 1000 పైన ఎన్ని వేల నాటకాలు అన్నానో గుర్తులేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవి క్యాలెండర్లు నిండిపోయినట్టు ఉన్నాయి కానీ క్యాలెండర్లు ఖాళీ ఉన్నాయి. అనంతపూర్ జిల్లా మొత్తం మన పిల్లప్పటి నుంచి ఆడేసాను సార్. బెంగళూరు వరకు, అప్పుడు బెంగళూరు కూడా వెళ్ళొచ్చాను స్టార్టింగ్ అనంతపూర్ లో. మరి కర్నూలుకి వచ్చిన తర్వాత తెనాలి 92లో వెళ్ళిపోయాం. తెనాల్లో అక్కడ ఆడినాం. అక్కడ మొత్తం నాటకాలు అన్నయ్య వాళ్ళతో, కోటేశ్వరరావుతో, వెంకటేశ్వరరావుతో, దశరథ రామయ్య గారు, శ్రీనివాసులు గారు, వీళ్ళందరూ పెద్ద ఆర్టిస్టులతో, హేమలత గారు, వీళ్ళందరితో, విజయలక్ష్మి గారు, జయలక్ష్మిక గారు, గుమ్మడి కుమార్ గారు, రేబాల రమణ గారు, వీళ్ళందరితో మైనర్ విషయాలు అన్నాను. చీమకుర్తి నాగేశ్వరరావు గారు, వీళ్ళందరితోనూ పనిచేస్తాను వీళ్ళప్పుడు. అక్కడి నుంచి ఇక్కడ కర్నూలుకి వచ్చేస్తాం. అక్కడ పేమెంట్లు తక్కువ అనే ఉద్దేశంతో ఇక్కడ కర్నూలుకి వచ్చేస్తాను. కర్నూలుకి వచ్చి ఇక్కడి నుంచి కూడా నేను అక్కడ సర్కారు డేట్లు ఆడొచ్చేదాన్ని. చిన్న క్యారెక్టర్లకి నన్ను పిలిపించేవాళ్ళు అన్నయ్య. ఇక్కడ మిమ్మల్ని బాగా అవకాశాలు ఇచ్చి మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? మాకు ఇక్కడ ఈ పొద్దు నిలబడినామంటే మధుసూదన డ్రెస్ కంపెనీ వాళ్ళు. మేము ఈ పొద్దు నిలబడినామంటే చిన్న వెంకట స్వామి తాతయ్య గారు మమ్మల్ని ఆదరించి, నాన్నగారు పోయిన తర్వాత మా అమ్మ ఇక్కడ కర్నూలుకి వస్తే, అమ్మ మంచి కుటుంబం, బాగా ఉన్నవాళ్ళు, ఇప్పుడు సార్ పోయిన తర్వాత ఎట్లయినారు అని తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి, మాకు డబ్బులు కూడా లేవు మా అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు, ఆర్థికంగా చాలా ఇబ్బందిగా ఉన్నాము. తాతయ్య గారు మాకు డబ్బులు ఇచ్చి ఇల్లు రెంట్కి ఇప్పించి మాకు ఇంటి సరుకులు గాని నాటకాలు గాని ఇప్పించడం తాతయ్య గారే. ఇప్పుడు నేనున్న ఇల్లు కూడా తాతయ్య గారిదే, వాళ్ళదే ఇల్లు కొనుక్కున్నాను. ఆయన ఎప్పుడు ఆయనకి కళాభివందనాలు. ఆయన ఎప్పుడు నేను నిత్యము ఎప్పుడు అనుకుంటాం, ఇక్కడ ఇల్లు కట్టించేటప్పుడు ఇది ఎప్పుడైనా నా మనవరాలకే ఇస్తాను అనే మాట. వాళ్ళ మనవడు కూడా అట్లనే అంత తక్కువ రేటుకి అబ్బాయి మాకు ఇచ్చినాడు అదనమాట. మరి మెయిన్ ఘట్టాల్లో నుంచి, ముఖ్యమైనటువంటి పాత్రలో నుంచి ఒక పద్యాన్ని పాడండి. స్త్రీ పాత్రలో. వర్షించి తొలినాడే అమ్మ వగలును వలపులు వర్షించి తొలినాడే తిరుగని పిచ్చి ఇరికించిన ముచ్చిన నెలలోనే ముచ్చిన నెలలోనే మచ్చిక మీరా లాంటి మాన్యములమ్మించినాను దిన వెచ్చములకని తినుబండములకని పెన్నామునగలు మార్పించిన అన్ని వాళ్ళు చూపి అమ్మా ఇన్ని రీతుల ఎట్లు ఇంతలోనే లేగుమందు ఆ తడుసురన్న అతని కడగొన్న ద్రవ్యము ఎట్లు మనకు దక్కునమ్మా